ఇరాన్ అమెరికా వార్ మన వంటింట్లో నిప్పు పెట్టింది. ఇప్పటికీ గ్యాస్ దొరక్క అల్లాడుతున్న పబ్లిక్ కు ఇప్పుడు వంట నూనెల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. యుద్ధంతో సోయా, సన్ఫ్లవర్, పామాయిల్ దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు మరింత పెరుగుతాయని అంటున్నాయి మార్కెట్ వర్గాలు. క్రూడ్ ఆయిల్ దిగుమతుల్లో ఇబ్బంది పడుతున్న భారత్కి ఇప్పుడు మరో తలనొప్పి మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు, ప్రతి దాడుల ప్రభావం కేవలం ముడి చమురు, ఎల్పీజీ సరఫరానే కాక సోయా, సన్ఫ్లవర్, పామాయిల్ దిగుమతులపైన పడింది. దీంతో వంట నూనెల ధరలు భారీగా పెరుగుతున్నాయి. వంట నూనెల అవసరాల కోసం ముఖ్యంగా సన్ఫ్లవర్, పామాయిల్ ని రష్యా, యుక్రెయిన్ సహా మధ్యప్రాచ్య దేశాలపై ఎక్కువగా ఆధారపడుతుంది భారత్. ప్రస్తుతం యుద్ధంతో అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% వాటా కలిగిన హార్ముజ్ జలసంధి నుంచి ప్రయాణించే ఓడలను ఇరాన్ అడ్డుకుంటోంది. దీంతో వంట నూనెలకు ఇబ్బందులు పడుతున్నాయి. ఆల్రెడీ పెరుగుతున్నారు కానీ ముందు ప్రభుత్వం తీసుకోవాలి కదా చర్యలు దీని మీద. ఎందుకు పెరుగుతుంది, ఎందుకు బయట సిచ్యువేషన్స్ని ఇక్కడ సిచ్యువేషన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ప్రజల సామాన్యుడి మీద ఎక్కువ పడుతుంది ప్రెజర్. ఆ ప్రెజర్ తగ్గించడానికి ట్రై చేయాలి కానీ దాని మీద ఇంకా ఉతుతున్నట్టు చేస్తూ ఇంకా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కావాలని ప్రభుత్వం ఆలోచించుకోవాలి. 10 రూపాయలు పెరిగిందన్న అంతకుముందు. అదే 2 డేస్లోనే పెరిగినాయి అవి కూడా. పెట్రోల్ రేట్లు పెరిగినట్టే ఆడ యుద్ధం వల్ల పెరిగినాయి అనుకుంటున్నాం మేమైతే. మేబీ ఏమో పెరగవచ్చు అంటున్నారు. మేబీ మేము ట్రై చేసిన 2 తీసుకుని వెళ్దామని వచ్చేసిన. ఒకటి వచ్చేసి 144. హార్ముజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేసింది. దీంతో 100కు పైగా సరుకు రవాణా నౌకలు నిలిచిపోయాయి. ఓడలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ వంటి సుదీర్ఘమైన ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ప్రయాణ సమయం పెరగడమే కాకుండా ఇంధన రవాణా ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నూనె లభ్యత తగ్గడం, రవాణా భారం పెరగడంతో భారతీయ దిగుమతిదారులు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పరోక్షంగా పబ్లిక్ పై భారం పడుతోంది. మేము ఒక 15 kgs క్యాన్ కొంటాం. అది ఇంతకుముందు 1 month బ్యాక్ అట్లా కొన్నప్పుడు 2000కి 1900 చేంజ్, సమ్ 2000 వరకు వచ్చింది. మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ తీసుకోవడం జరిగింది. అప్పుడు తీసుకున్నప్పుడు అది దగ్గర 2600 వరకు వెళ్ళింది. ఇవాళ చూసినట్టయితే మనకు 2800 నుంచి 3000 వరకు. ఎలా ఈ వ్యాపారులు ఏం చేస్తున్నారు అంటే ఈ వార్ అవుతుందని పేరుతోటి నిజంగా ధరలు పెరిగినాయా లేదో, ఎందుకంటే స్టాక్ అయితే పాత స్టాకే ఉంది. కానీ వార్ అనే పేరు బహానాతోటి వీళ్ళు ఎందుకో ధరలన్నీ ఎక్కువగా పెంచేస్తున్నారని అనుకుంటున్నాం. గత వారంతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో ప్రముఖ బ్రాండ్ల వంట నూనె ధరలు పెరిగాయి. ప్రముఖ బ్రాండ్ల ధరలు లీటర్కి 3 నుంచి 50 రూపాయలు పెంచేశాయి. ఇక విజయ ఆయిల్ పల్లి నూనె లీటర్కి 2 నుంచి 3 రూపాయలు పెరిగితే సన్ఫ్లవర్ 7 రూపాయలు, పామాయిల్ ధర 15 రూపాయల వరకు పెరిగింది. రానున్న రోజుల్లో ధరలు ఇంకింత పెరుగుతాయనే భయంతో ముందు జాగ్రత్తగా పబ్లిక్ ముందే వంట నూనెను కొనిపెట్టుకుంటున్నారు. ఆయిల్ పూజ కోసం నెలకు కాటన్ తీసుకెళ్ళి పెరిగినా కానీ ఇక ఏం చేస్తాం, కంపల్సరీ. లాస్ట్ టైంకు దీనికి కొంత డిఫరెన్స్ ఎంత 50-100 ఇప్పటికన్నీ పెరుగుతున్నాయంట. పెట్రోల్ అవన్నీ పెరుగుతాయి అంటారు. ఇబ్బంది మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఉన్న వాళ్ళంటే అడ్జస్ట్మెంట్ అవుతుంది, మనకి ఇబ్బంది అవుతుంది. అయితే ఆయిల్ సరఫరాకి ఎలాంటి ఇబ్బందులు లేవని అనవసర టెన్షన్ పెట్టుకోవద్దంటున్నారు అధికారులు. అంతర్జాతీయంగా ఏర్పడిన పరిణామాల దృష్ట్యా ఈ ఆయిల్ రేట్స్ బాగా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కూడా అత్యధికంగా వాళ్ళు స్టోర్ చేసుకోవాలనే ఆతృతలో కావాల్సిన దాని కొద్ది కూడా ఎక్కువగా వాళ్ళు కొని పెట్టుకుంటున్నారు. వాళ్ళు అలా కొనుక్కోవడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ దీనిపైన క్లిష్టంగా సరైన మార్గదర్శకాలు జారీ చేసినాయి. తర్వాత ఇవన్నీ కూడా తాత్కాలిక కృత్రిమ కొరతనే, కానీ ఎలాంటి భవిష్యత్తులో పెరగడానికి ఆస్కారం లేదని అనుకుంటా ఉన్నాం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరో వారం పాటు కొనసాగితే భారత్పై తీవ్ర ప్రభావం పడనుంది. వచ్చే వారంలో లీటరు వంట నూనెపై అదనంగా 10 నుంచి 15 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది కేవలం వంట నూనెకే పరిమితం కావడం లేదు. హోటల్ ధరలు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర ధరలు పెరగడం ఖాయంగా తెలుస్తోంది. ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడి నెలవారీ బడ్జెట్ తారుమారు అవుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్.